హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగోపోతే బాగాలేదని చెప్పండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు అయితే నేను అప్పడపోతు చేయించుకుందామని మా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇవైతే నాకు చేయటం రాదు. ఇంకా అందుకని చెప్పేసి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాను చేయించుకుందామని. ఇవి ఎలా చేస్తాము ఏంటి అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి. దానికన్నా ముందు ఆంటీ వాళ్ళు ఆర్డర్ మీద కూడా చేస్తారండి. అప్పడాలు ఇవన్నీ ఆర్డర్ మీద చేస్తారనమాట. ఎవరికన్నా కావాలి అనుకుంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి. కేజీ వచ్చేసి 500 అండి. ఇంకా మనం 2 రోజుల ముందు మనం ఆర్డర్ పెట్టుకున్నామంటే చక్కగా చేసిస్తారు. అంతేకాదండి, చాలా నీట్గా చాలా బాగా చేస్తున్నారు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. నేను తిని చూశాను. అదనమాట సంగతి. ఇంకా మేము పిండి అది ఎలా కలిపాం ఏంటి అనేది చూపిస్తాను రండి. ఆంటీ కొలతలు చెప్పండి ఒకసారి. అమ్మ కేజీ గుళ్ళు, 4 తులాలు మిరియాలు, తెల్ల మిరియాలు, పెద్దగా చెప్పు. తెల్ల మిరియాలు 4 తులాలు, 4 తులాలు మిరియాలు వేసి మరపట్టించాలి పిండి. పట్టించి ఇంగవ, పచ్చిమిర్చి, అల్లము ఇవి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసి ఆ వాటర్ వడపోసి పోసుకోవాలి. దీంట్లో ఇంగవ కూడా మనం మిక్సీలోనే వేసాం ఇందాక. అది వేసుకోవచ్చు, వేసుకోకపోతే జల్లించుకొని పిండిలైనా కలుపుకోవచ్చు. ఇంకా సోడా ఉప్పు, వంట సోడా ఉంటుంది చూసావా, ఆ వంట సోడా ఒక 10 గ్రాములు సరిపోద్ది. అది వేసి కలుపుకోవాలి బాగా గట్టిగా. నెయ్యి వాడుతూ చేతికి జిగురు కదా అంటుకుంటా ఉంటుంది కదా. ఇంకా మన చపాతీ పిండిలా కలుపుకోవాలా, కొంచెం లూజ్గా కలుపుకోవాలి? గట్టిగా, ఇంకా గట్టిగా. చపాతీ పిండి మీద కూడా గట్టిగా ఉండాలి. ఇది ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకోవాలి కలిపి. అప్పుడు మళ్ళీ దాన్ని బాగా స్మాష్ చేయాలి. చపాతీ పిండి బాగా ఎలా పిసుకుతామో అట్లా చేసి అప్పుడు చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు ఒక గంట నానాలా పిండి కలిపిన తర్వాత? 1 అవర్ నానాలి. చూడండి, ఇది 2 కేజీల పిండి. 2 కేజీల పిండికి 8 గ్రాములు తెల్ల మిరియాలు వేసాము. అట్లాగే ఇంగవ, పచ్చిమిర్చి, అల్లము మిక్సీ బట్టి ఆ వాటర్ వడబోసుకొని దీంట్లో కలిపాము. ఇప్పుడు ఇదైతే ఆంటీ కలుపుతున్నారు కదా. కలిపిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టి తర్వాత చేసుకోవాలంట. ఇప్పుడైతే కలిపేస్తున్నాము. కలిపిన తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత మేము ఎలా చేస్తాము ఏంటి అనేది అది కూడా చూపిస్తాను. ఓకేనా? ఇంక ఇప్పుడు దాన్ని బాగా పిసకాలా? ఇది జిగురు ఎక్కువ ఉండిద్ది కదా, చేతులకు చుట్టుకుపోయిద్ది. ఒక గంట నానితే సరిపోయిద్దా, లేకపోతే ఇంకా ఎక్కువసేపు నానితేనే బాగుండిద్దా? గంట చాలు. అసలు కొంతమంది నానబెట్టరు, ఈ ముడిదాన్ని పిసికి ఇలా తిట్టని చేసేస్తారు. పోయినసారి వేరే ఆమె చేసినప్పుడు దాన్ని రోట్లో వేసి తొక్కింది. అసలు రాయిలా కలుపుతారు. కలిపి అది దాంట్లో అసలు రావాలి కదా. రోట్లో తొక్కితేనే అది జిగురు వచ్చింది, బాగుంటాయి చేయటానికి అని అంటున్నారు. ఇప్పుడు చూడు, మన నువ్వు తిన్నా ఎట్లా ఉన్నాయి, నువ్వు బాగున్నాయి. కలిపి ఇది ఇంక ఇప్పుడు ఇది ఇట్లా కలిపేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా మన రోట్లో ఏం తొక్క అవసరం లేదా. వెనక తొక్కేవాళ్ళు తెలియక. ఇదిగోండి, పిండి అయితే కలిపి ఒక గంట సేపు ఇట్లా తడి క్లాత్ ఒకటి కప్పామండి దానిపైన. ఎండాకాలం కదా, పిండి గట్టిగా అయిపోకుండా పైన చెక్కులు కట్టిద్దని తడి క్లాత్ అయితే కప్పింది ఆంటీ. ఇంకా గంట తర్వాత ఇంక ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని దీన్ని మెత్తగా కలుపుకుంటూ అట్లా పాములు చేసుకోవాలి. పాములు చేసుకున్న తర్వాత చూడండి, అట్లా పొడవుగా చేసుకొని అవన్నీ పక్కన పెట్టుకొని అది కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ చెక్క ఉంది కదా, చెక్క మీద అట్లా పొడవుగా ఇట్లా చేస్తున్నారండి. ఆ చెక్కకైతే సన్నగా హోల్స్ కొట్టున్నాయి.
చూడండి ఆంటీ ఎంత బాగా చేస్తున్నారో. నేను కూడా ట్రై చేశానండి, నాకైతే రాలేదు. చూడండి ఎంత పలసగా. ఇవి చేసేటప్పుడు మనం ఎంత పలసగా చేస్తే అంత బోలు వస్తాయండి. మనం వేపుకున్న తర్వాత మందంగా చేసామనుకోండి గట్టిగా ఉంటాయి. ఇంకా అవన్నీ అట్లా చెక్క మీద చేసుకున్న తర్వాత అవన్నీ తీసి ఇట్లా పేపర్ మీద వేయాలండి. వేసి ఇవి తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇవాళ రేపు 2 రోజులు ఎండితే ఇంకా మనం వీటిని వాడుకోవచ్చు. చూడండి ఇంకా పిండి మొత్తం ఇలా చేసుకున్నాం అనమాట. ఈ పిండి వచ్చేసి 2 కేజీలు అని చెప్పాను కదండి. 2 గంటలు పట్టింది ఇది మొత్తం చేయటానికి, ఈ పిండి అంతా. ఇంక ఇవన్నీ చేయటం అయిపోయిన తర్వాత ఎండబెట్టేసుకున్నాము. ఇంక ఇదండి ఈరోజు వీడియో. ఇవి ఎండిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అనేది అది కూడా చూపించుతాను. నా వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవైతే నిన్న చేసాము. ఇంకా ఈరోజు కూడా ఎండితే బాగుంటుంది. చూడండి ఇవి హెల్త్కి చాలా మంచిదండి. మనం వడియాలు, సగ్గుబియ్యం వడియాలని, బియ్యం వడియాలని అలా అన్నీ పట్టుకుంటాం, కానీ వాటన్నిటికన్నా ఇవి చాలా మంచిది హెల్త్కి. దీంట్లో మనం ఇంగవ, మిరియాలు, మినప్పప్పు, నెయ్యి వాడాం కదా, అందుకని హెల్త్కి చాలా మంచిది అనమాట. అరుగుదల కూడా ఉంటుంది, ఎన్ని తిన్నా కూడా ఏం కాదు. ఇంక ఇవైతే చాలా మంచిదండి చేసుకోవడం. అన్నిటికన్నా